ఈ ప్లేస్లో నడుస్తుంటే పైనుంచి షార్క్స్ వెళ్తున్నాయి. బాతు కేవ్స్ అయ్యాక ఎనర్జీ రీఫిల్ చేసుకోవడానికి ఒక క్విక్ జ్యూస్ బ్రేక్, ఎందుకంటే ఇంకా నడవాల్సింది చాలా ఉంది. ఈ బిల్డింగ్ లోపలే ఉంది ఎక్వేరియా కేఎల్సిసి, మలేషియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పబ్లిక్ ఎక్వేరియం, ఒకప్పుడు వరల్డ్లో కూడా. క్యూ చూస్తే అర్థమైంది కదా, లోపల చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉండబోతున్నాయని. ఎంట్రీ అవ్వగానే ఫస్ట్లోనే పిరానా ఫిష్, చిన్న సైజ్, షార్ప్ టీత్, బట్ డేంజరస్ రెప్యుటేషన్. సౌత్ అమెరికా రివర్స్లో ఉంటాయి అని గ్రూప్లో హంట్ చేస్తాయి. కనపడడానికి చిన్నగా ఉన్నా కానీ చాలా పవర్ఫుల్. ఇక్కడ బేబీ షార్క్స్ అంటే అగ్రెసివ్ అనుకుంటాం, కానీ బేబీ స్టేజ్లో సర్ప్రైజింగ్లీ కామ్గా ఉన్నాయి. చుట్టూ అందరూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏషియన్ ఆటర్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఏషియన్ స్మాల్ క్లాడ్ ఆటర్స్ అంటారు వీటిని. వరల్డ్లో స్మాలెస్ట్ ఆటర్ స్పీసీస్ ఇది. వెరీ సోషల్, వెరీ ప్లేఫుల్. ఒక్క సెకండ్ కూడా కామ్గా ఉండవు. చూస్తున్నారుగా ఎలా ఉన్నాయో. ఇక్కడున్న ఈ వైట్ బేబీ షార్క్స్ చూస్తే మినీ వర్షన్స్ లాగా ఉంటాయి. సేమ్ షేప్, సేమ్ మూవ్మెంట్. ఈ రెడ్ లయన్ ఫిష్ కలర్స్ అయితే నెక్స్ట్ లెవెల్. కనపడటానికి చాలా బాగున్నాయి కానీ చాలా పాయిజనస్ స్పైన్స్ ఉంటాయి. నేచర్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ అంతా డిఫరెంట్ ఎకోసిస్టమ్ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ సీ హార్స్ అయితే కామ్గా ఫ్లోట్ అవుతుంది. ఇక్కడ ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, సీ హార్స్లో మేలే బేబీస్ని క్యారీ చేస్తాయి. ఈ ఎక్వేరియంలో ఈ ట్యాంకే మొత్తానికి రియల్ హైలైట్. ఆల్మోస్ట్ ఒక సెంటర్ పాయింట్లో ఉంది. సెంటర్లో పెద్ద సిలిండ్రికల్ ట్యాంక్, దాని మధ్యలో ఒక ట్రీ బ్రాంచ్ ఉంది. అండ్ ఫిషెస్ మొత్తం ఫాస్ట్గా సర్క్యులర్ మోషన్లో తిరుగుతున్నాయి. అందులో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మూమెంట్ అంతా పైన సైడే ఉంది, కిందంతా కామ్గా ఖాళీగా ఉంది. మీరే చూడండి. ఆ ట్యాంక్ కింద చిన్న బేబీ షార్క్స్, అంటే బ్యాంబూ బేబీ షార్క్స్ అంటారు, అవి చాలా సింపుల్గా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇంత క్లోజ్గా చూస్తుంటే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ. అందులో ఇవే కాదు, ఇంకా వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇప్పుడు ఫ్లడెడ్ ఫారెస్ట్ అనే ప్లేస్లో ఉన్నాం. ఈ అలిగేటర్ గ్యార్ ఫిష్ లుక్స్ ప్రీ హిస్టారిక్. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుండి ఆల్మోస్ట్ సేమ్ ఫామ్లో ఉంది. ఆర్పియామా అయితే వరల్డ్లో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్లో ఒకటి. సైజ్ చూస్తున్నారు కదా, షాక్ అవ్వాల్సిందే ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఈ లైట్స్, రిఫ్లెక్షన్స్, వాటర్ మూమెంట్, ఫుల్ డ్రీమీ అట్మాస్ఫియర్. ఇందులో ఈ చిన్న చిన్న చేపల పక్కన ఆ లాబ్స్టర్ చూడండి, సైజ్ అండ్ కలర్ చాలా ఇంప్రెసివ్. నేచర్ క్రియేటివిటీ పీక్లో ఉంది. ఇప్పుడు రియల్ మ్యాజిక్ స్టార్ట్. టనల్ అక్వేరియం. వాటర్ లోపల ఏదో సముద్రంలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది.
అక్కడ పైన టాటాయిస్ స్లో మోషన్లో మూవ్ అవుతుంది. దానికి కాంట్రాస్ట్గా అదే ట్యాంక్లో షార్క్స్ కూడా తిరుగుతున్నాయి. చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందరం కలిసి అలా నడుస్తుంటే పైన పక్కన చుట్టూ వాటరే. చాలా సర్రియల్ ఎక్స్పీరియన్స్ ఇది. ఈ మూమెంట్ అయితే గూస్ బంప్స్. అలా మాట్లాడుతుంటే జయంట్ షార్క్ పైనుంచి వెళ్ళిపోయింది. పర్ఫెక్ట్ టైమింగ్. నెక్స్ట్ స్ట్రింగ్ రేస్. ఈ స్ట్రింగ్ రేస్ మూవ్మెంట్ అయితే స్మూత్, ఎలిగెంట్ అండ్ ఎఫర్ట్లెస్. వాటర్లో డ్యాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. చాలాసేపు వీటిని చూస్తూ ఇక్కడే టైం స్పెండ్ చేశాం. ఇందులో పూజ అయితే ఫుల్లీ మెస్మరైజ్. టైం ఎలా వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు. మన నెక్స్ట్ స్టాప్ స్టేషన్ ఎక్వేరియస్. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్ అని ఎగ్జాక్ట్గా చెప్పలేం, చిన్న చిన్నవి. ఇందులో నాకు నచ్చింది అయితే జెల్లీ ఫిష్. ఆ స్లో మోషన్లో ఫ్లోట్ అవుతాయి. కలర్స్, లైటింగ్ ఆల్మోస్ట్ ఆర్ట్ ఇన్స్టలేషన్ లాగా అనిపించింది. ఇక్కడ రియల్ లెర్నింగ్ సెక్షన్. ఫాజిల్స్, బోన్స్, టీత్. ఈ ఓషన్ వరల్డ్ ఎంత పవర్ఫుల్లో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలా ఎగ్జిట్ అయ్యే ముందు ఓ చిన్న పిక్చర్, కలెక్టింగ్ మెమరీస్. ఆ పిక్చర్ తీసుకొని ఒక సొవెనియర్ ఎంట్రీ ముందు ఒక సొవెనియర్ షాప్స్ ఉంటాయి. అలా ఎంటర్ అవుతూ నడుస్తూ చూస్తున్నాం. అక్కడ మా డాడీ క్రొకడైల్ హ్యాండ్ గ్లోవ్స్ చేసుకొని దాంతో ఆడుకుంటున్నారు అక్కడ. ఎక్వేరియం అయ్యాక అలా బయటికి వచ్చి పక్కనే ఉన్న 7-Elevenలో కొన్ని డ్రింక్స్ గ్రాబ్ చేసుకొని we started the city walk. Kuala Lumpur's skyscrapers, busy roads. సింగపూర్ కామ్ అయితే కేఎల్ సిటీ లైవ్లీ. ఇంచుమించు చెప్పాలంటే మనకు హైదరాబాద్ లాగే ఉంటుంది. అలా నడుస్తూ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. మెల్లగా నడుచుకుంటూ అక్కడ నుంచి మేము రీచ్ అయ్యాం పెవిలియన్ మాల్. ఇది కేఎల్లోనే ఒక రెప్యూటెడ్ మాల్. ఇక్కడ అన్ని లగ్జరీ ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ నైట్ లైట్స్ అయితే ఫుల్ ఫెస్టివ్ మోడ్. మేము క్రిస్మస్ టైంలో వెళ్ళాం కాబట్టి ఆ క్రిస్మస్ టచ్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఇక్కడ స్క్రీన్స్, ట్రాఫిక్, క్రౌడ్, సిటీ అంతా కేయాస్గా ఉంది. బట్ ఫన్ కేయాస్. ఫొటోస్ కోసం మంచి పర్ఫెక్ట్ స్పాట్.
ఇక్కడే కొంచెం సేపు అలా టైం పాస్ చేసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, బికాస్ వీ నీడ్ టు కీప్ మెమరీస్ ఆల్ ద టైమ్. అక్కడి నుంచి స్లోగా నడుచుకుంటూ జలాన్ అలార్ అనే ఫుడ్ మార్కెట్ వైపు నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ కూడా చాలా లైవ్లీ వైబ్ ఉంటుంది, కానీ ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే స్కామ్స్ చాలా ఎక్కువ. మనల్ని ఎక్కడ పడితే అక్కడ ఆపి నేను అక్కడి నుంచి వచ్చాను, ఇక్కడి నుంచి వచ్చాను, పర్స్ పోయింది, కొంచెం డబ్బులు ఇవ్వండి అని చెప్పి చాలామంది మిమ్మల్ని చూసి ఆపుతుంటారు. ఎస్పెషలీ మీరు ఫారినర్ అని తెలిసినప్పుడు, ఎందుకంటే లోకల్స్ వాళ్ళకి ఈజీగా అర్థమైపోతారు. ఇక్కడ మోస్ట్లీ ముస్లిం పాపులేషన్ ఎక్కువ, అండ్ వీ డెఫినెట్లీ లుక్ డిఫరెంట్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ కూడా చూసారు కదా, క్రిస్మస్ లైట్స్ స్ట్రీట్స్ని గ్లో చేస్తున్నాయి. నైట్ ఎనర్జీ పీక్లో ఉంటుంది. ఫైనలీ జలాన్ అలార్, ఫుడ్ లవర్స్కి హెవెన్. స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్స్, బోర్డ్స్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్. ఇక్కడ నైట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ మిస్ అవ్వకూడదు. బట్ అన్ఫార్చునేట్లీ వీ డిడెంట్ రియలీ ఈట్ ఎనీ ఫుడ్ హియర్, బికాస్ మా వాళ్ళకి ఎవరికి దాన్ని చూడంగానే అపిటైటింగ్గా కూడా లేదు. కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం.